హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనా చేత ఫైన్ కట్టించుకున్న అరుణ్. మరోసారి బయటపడ్డ రోహిణి బండారం. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనోజ్తో అయితే బాలు, మీనా, రవి మరియు శృతి అయితే మాట్లాడుతూ ఉంటారు. రోహిణి దగ్గర అమ్మ ఏటీఎం కార్డు తీసుకుంది అని చెప్తారు. నాకు ఆ విషయం తెలుసు. అయినా అందులో కోట్లకు కోట్లు ఏమీ లేవు అని అంటదు. అయినా కాని రోహిణి దగ్గర ఏటీఎం కార్డు తీసుకోవడం తప్పు అని మిగతా వాళ్ళు అంటారు. నువ్వెళ్ళి అమ్మతో మాట్లాడి ఆ ఏటీఎం కార్డు తిరిగి రోహిణికి ఇప్పించు అని అంటారు. మనోజ్ అయితే అమ్మ ఏ పని చేసినా కరెక్ట్గానే చేస్తుంది, నేను అడగను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత బాలు అయితే ఇంట్లోకి ఒక బౌల్ తెచ్చి అందరి ఏటీఎం కార్డ్స్ అందులో వెయ్యమని చెప్తాడు. సత్యమైతే ఎందుకు అని అడుగగా రోహిణి దగ్గర ఏటీఎం కార్డు తీసుకున్న విషయం చెబుతారు. అప్పుడు సత్యం అయితే నువ్వు చేసింది తప్పు అని ప్రభావతితో అంటదు. అప్పుడు రోహిణి అయితే నా ఇష్టంతోనే నేను అత్తయ్యకి ఏటీఎం కార్డు ఇచ్చాను అని చెబుతుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తర్వాత మీనా అయితే పూలమ్మే తన ఫ్రెండ్తో కలిసి స్కూటీ మీద పోతుంటుంది. అప్పుడే ఇంకో ఫ్రెండ్ కలిసి నన్ను కూడా డ్రాప్ చేయమని అంటుంది. ఆల్రెడీ ఇద్దరం ఉన్నాము, ట్రిపుల్స్ వెళ్ళకూడదు అని మీనా అంటుంది. నేను చూసుకుంటాను, నువ్వు పద అని చెప్పి ఆ ఫ్రెండ్ అయితే స్కూటీ మీద కూర్చుంటుంది. ఇలా ట్రిపుల్స్ వెళ్తుండగా అరుణ్ అయితే ఆపుతాడు. ట్రిపుల్స్ వెళ్ళకూడదని చెప్పి 500 రూపీస్ అయితే ఫైన్ వేస్తాడు. ఇంక మీనా ఫ్రెండ్ దగ్గర డబ్బులు లేకపోవడంతో మీనానే డబ్బులు కట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ అయితే షాప్లో ఉండగా మనోజ్ ఫ్రెండ్ వస్తాడు. ఎలా ఉంది వ్యాపారం అని అడుగుతాడు. చాలా డల్గా ఉంది అని మనోజ్ అంటదు. రోహిణి ఉంటే వ్యాపారం బాగా జరిగేది, రెమోహిని లేకపోవడం వల్లే ఇదంతా అని అంటదు. అప్పుడు మనోజ్ అయితే కోపంగా నీకెంతిచ్చింది రోహిణి ఈ మాట చెప్పడానికి అని అంటాడు. నేను డబ్బుకి అమ్ముడుపోయే రకం కాదు అని పార్క్ ఫ్రెండు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక వ్యక్తి అయితే ఒక కార్లో నుండి దిగి అక్కడికి వస్తాడు. చూడడానికి చాలా రిచ్ పర్సన్లా ఉంటాడు. మనోజ్ దగ్గరికి వచ్చి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి దీంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం కావాలి అని అడుగుతాడు. అప్పుడు మనోజ్ అయితే అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతాడు. రోహిణిని పిలవండి, ఇస్తాను అని చెప్తాడు. రోహిణి అయితే రాదు, నాకే ఇవ్వండి అని మనోజ్ అంటదు. రోహిణి లేకపోతే నాకు ఈ ఫర్నిచర్ అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ పర్సన్ కార్లో వెళుతూ బాలు మరియు మీనాని చూసి కార్ దిగి అక్కడికి వస్తాడు. బాలు అయితే వాడిని చూసి గుర్తుపట్టి నన్ను ఏదన్నా జాబ్ ఉంటే చేసి పెట్టమని చెప్పి నువ్వు పెద్ద కార్లో నుండి దిగవు ఏంట్రా అని అడుగుతాడు. ఓహ్ ఇదా, ఒక అమ్మాయి డబ్బులిచ్చి రిచ్ మాన్ లాగా నాటకం ఆడమంటే ఇక్కడ ఉన్న ఫర్నిచర్ షాప్లో ఆ నాటకం ఆడేసి వస్తున్నాను అని చెప్తాడు. ఇంతకీ ఏ ఫర్నిచర్ షాప్ అని అడుగుగా ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని చెబుతాడు. దాంతో ఒక్కసారిగా బాలు మరియు మీనా అయితే షాక్ అవుతారు. అప్పుడు బాలు అయితే ఇంతకీ నీకు డబ్బులిచ్చి ఆ నాటకం ఆడమంది ఎవరు అని అడుగుతాడు. రోహిణి అని చెప్పి నేనే కంత్రిగాడిని అని అనుకుంటే నాకన్నా పెద్ద కంత్రి లాగుంది ఆ అమ్మాయి అని ఆ ఫ్రెండ్ అయితే బాలుకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు మరియు మీనా అయితే చాలా షాక్ అవుతారు. రోహిణి ఎలాగైనా పార్లర్లో అడుగు పెట్టాలని ఇదంతా చేస్తుంది అని అనుకుంటారు. మనోజ్ గాడిని ఇంకా వెధవని చేస్తుంది ఈ రోహిణి అని బాలు మరియు మీనా అనుకుంటారు. ఇటువంటి పనులెన్నో చేసి ఆ మనోజ్ గాడిని మాయ చేసింది. ఇంత జరిగినా ఈ రోహిణికి ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ విషయం మనోజ్ గాడికి చెప్పాల్నా వద్దా, చెబితే వాడు నమ్ముతాడా అని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు
వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.